క్వారీ ప్రాంత ఉద్యమాల వీరుడు బర్రెకొండబాబు మా ఏబీసీ ఛానల్ ప్రతినిధితో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బత్తిన సుబ్బారావు భూ పంపిణీ, జక్కంపూడి రామ్మోహన్ రావుతో అనుబంధం, ఇటీవల మండలి చైర్మన్ మోషన్ రాజు పర్యటన, క్వారీ మార్కెట్లో పూలే అంబేద్కర్, కాన్షీరాం విగ్రహాల నిర్మాణం తదితర అంశాలపై ఆయన అనుభవాలు వివరించారు. ఇటీవల మండలి చైర్మన్ మోషన్ రాజు గారు మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడారు కదా, ఆయన పర్యటన విషయాలు ఏంటి ఒకసారి చెప్పండి. ఆయన దేని గురించి రావడం కదండి, నాకే మధ్య కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేస్తే నాకు కొంచెం బాగోలేదండి అంటే, అప్పటికి ఏంటంటే వాళ్ళ అబ్బాయిది కూడా మ్యారేజ్ టైం అనమాట. సరే ఇది అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తానండి అని చెప్పేసి అన్నారు. అలాగే వచ్చి గౌరవార్థం కలిసి వెళ్ళారు. అంతే. అంటే ఇప్పుడు రాజకీయ పరిణామాలు గత 5-6 నెలల నుంచి, మేబీ 7 నెలల నుంచి పైన మీరు పార్టీలో యాక్టివ్గా లేరు, పార్టీ కార్యక్రమాలు కూడా వెళ్ళట్లేదు కదా. దీని పరిణామం ఆయన మోషన్ రాజు గారు వచ్చారు మాట్లాడాలన్నది ఒక నోరణ పార్టీలో నడుస్తుంది. దాని గురించి అదేం కాదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చారు. అయితే ఏంటంటే ఆయన అడిగారు ఆ మాట, కొంచెం యాక్టివ్గా తిరగండి అని చెప్పేసి అడిగారు. అంటే పార్టీ పరంగా అనేటటువంటిది కాదు, కొంచెం యాక్టివ్ అవ్వండి, ఆరోగ్యం బాగుంది కదా అప్పుడు అన్నాడు. పార్టీలో వేరే ఏం కాదండి, అది ఆయన గౌరవార్థం వచ్చి కలిశారు. ప్రజా సమస్యల మీద ఎలాగే పోరాటం చేస్తున్నారు కదా, సరే ఇంక అది పోరాటం కొనసాగిస్తున్నారు కాబట్టి ఇంక యాక్టివ్ అయి చేయండి అని చెప్పేసి. మరి అంతర్గతంగా మీ ఇద్దరు లోపలికి వెళ్ళి చర్చించుకున్నారు, అది ఏంటి అనేది? అదేంటండి, దానికే ఉంది, లోపలికి వచ్చి మాట్లాడుతున్నారంటే. సుదీర్ఘమైన సమావేశం జరిగింది ఇద్దరి మధ్యన. మీరు వెళ్ళినప్పుడు కూడా ఆయన మీరు రావాలి చెయ్యాలని అన్నారు, అది ఏంటో అర్థం కాలేదు, లైవ్లో కూడా వచ్చినాయి. అది ఏం లేదండి, అది మామూలే, కూర్చొని మాట్లాడారు. అంటే కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ కొన్ని విషయాలు మాట్లాడి ఏదన్నా ఉంటే మనం బయట మాట్లాడుకుంటే తలుపులు తీసే మాట్లాడుకుంటుంది కదా, ఏదో కొన్ని ఉంటాయి. ఏమన్నా ఉంటే మంచి సెట్లో మా విషయాలు. ఎందుకంటే అండి, ఆయన నేను పార్టీలోకి వెళ్ళేటప్పుడు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్నారు. నన్ను కానబోయిన సాగర్ గారు నన్ను పని కట్టుకొని వచ్చి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నేను మార్గాన్ భరత్ గారితో ఫస్ట్ కలవలేదండి. ఫస్ట్ కలిసింది మోషన్ రాజు గారి దగ్గర గంటన్నర కూర్చున్న తర్వాత మాట్లాడేటప్పుడు ఈయన నాతో డిస్కషన్ పడ్డారు. ఎవరు, మన మోషన్ రాజు గారే కొంచెం డిస్కషన్ పడ్డారు. నీ మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి మాట్లాడి నీ మీద పిటిషన్ పెట్టారు, నిన్ను ఆప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి పెద్దవాళ్ళు ఆప్ చేయడానికి చూస్తున్నారు కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి, మీరు అది నిజం కాకపోతే ఎలా ఉంటుందో అది ఇది అని అన్నారు. ఒక్కడంటే ఒకటి రుజువు చేయండి, నేను మాట్లాడుతున్నాను. ఈయన కథ సీరియస్గానే పోతాడు అన్నట్టుగా, అంటే పిలిచిన వాళ్ళే, నేను రాకూడదని వెళ్ళాను. ఈ మాట సందర్భంలో ఈ మోషన్ రాజు గారు కొంచెం అప్పట్లో నాతో గట్టిగా డిస్కషన్ పడి ఏదో మాట జారారు. ఇంకా చెప్పడం అనవసరం అనుకోండి. మాట జారితే నేను ఒకటే అన్నాను, సకల సౌకర్యాలన్నా వదులుకుంటాను కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సకల సౌకర్యాలన్నా వదులుకుంటాను కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోనండి అని చెప్పాను. అలా దానికి ఆయన చాలా ముగ్ధురైపోయాడు. ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నాడు. అదే మాట నేను మళ్ళీ మాట్లాడితే, లేదు మీ ఆలోచన విధానానికి చేస్తున్నాను, పైగా నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను, మీ మీద ఎంక్వైరీ చేస్తాను. చేసిన తర్వాత మీరు నా మీద ఎవరెవరో వచ్చే ఆరోపణలు కాదు, మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక్కటైనా సరే మీరు చిన్నది రుజువు చేస్తే, నేను గుండె గీయించుకోవడం కదా, పేక తీయించుకుంటా, మీరు రుజువు చేయండి అని చెప్పేసి అంటే, అంత భరోసా ఇచ్చినప్పుడు పేక ఎవడో కూడా చెప్తానండి రాజకీయాల్లో ఉన్నప్పుడు అని మాట్లాడాను. మాట్లాడి మేము ఈ పక్క గదిలో ఎంపీ గారి ఆఫీస్ దగ్గర నన్ను కానబోయిన సాగర్ గారు తీసుకెళ్ళి చేస్తే, పక్క గదిలో సుదీర్ఘంగా 1.5-2 గంటల సేపు మాట్లాడిన తర్వాత మాత్రం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటో అడగమన్నారో ఏంటో తెలదు. అప్పటికి ఎంపీ గారి దగ్గర కూడా పెద్ద ఉన్నారు. ఉంటే ఆయన మాట్లాడేటప్పుడు చెప్పారు, అప్పుడు జరిగిందనమాట. కానీ ఏదేమైనా మోషన్ రాజు గారితో ఆ రోజుకి ఈ రోజుకి సత్సంబంధాలు నాకు బాగానే కొనసాగుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు ముక్కుసూటి మనిషి,
ఏదన్నా అందలుచుకుంటే ముఖమాటం లేకుండా ముక్కుసూటిగానే మాటలు వదిలేస్తాడు. మరి ఆయన ఒక చిన్న స్థాయి నుంచి కౌన్సిలర్ స్థాయి నుంచి సీఎంతో సహా అధ్యక్ష అనిపించుకునే స్థానంలో ఆయన ఈరోజు అత్యున్నత స్థానానికి వెళ్ళారు అని అంటే ఆయన ఒక కమిట్మెంటు, ఆయన ఒక విధానం, ఈరోజు నాటి కూడా మరి సభని కంట్రోల్ చేయగలుగుతున్నారని అంటే చిన్న విషయం కాదు. అంత అత్యున్నత స్థానానికి వెళ్ళటానికి మరి ఒక మాటలో చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా చట్టసభల్లో కూర్చున్నది. అంటే ఓటక్కు లేని దానికి ఆ చట్టసభల్లో కూర్చోడానికి అవకాశం లేదు. ఓటక్కు కోసం పోరాటం చేశాడు ఆయన. చెప్పండి. రాజకీయాల్లో బర్రె కొండబాబు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఎప్పుడో చనిపోయిన ఇంట్లో ఫ్యామిలీ కూడా పట్టించుకుపోయిన బత్తిన సుబ్బారావు ఈ రోజుకి కూడా వీధిలో బత్తిన సుబ్బారావు పేరెట్టి బత్తిన సుబ్బారావు జ్ఞాపకాలు ఇంకా తీసుకొస్తున్నాడు కొండబాబు ఉన్న రాజకీయ కమిట్మెంట్ వ్యక్తిని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు అన్నారు. దీని మీద మీ కామెంట్? బత్తిన సుబ్బారావు గారు అంటే నేను ప్రత్యేకంగా అభిమానం అండి. మా తల్లిదండ్రులు కూడా 5 సెంట్లు భూమి ఎక్కడ ఇవ్వలేదు ఆయన. బత్తిన సుబ్బారావు గారి వల్ల మేము ఇక్కడ ఒక 5 సెంట్లు కాదు, సెంటు భూమి ఎక్కడన్నా మేము మా తల్లిదండ్రులు కూడా రాలేదు. మేము అంటే చిన్నవాళ్ళం అనుకోండి, ఆ టైంలో 71లోను అప్పుడు కూడా రాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, బత్తిన సుబ్బారావు గారు లాంటి రాజకీయ నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆయన కుటుంబానికి కూడా చెల్లెళ్ళకి కానీ, తమ్ముడు అన్నగారి కొడుకులు కానీ, తమ్ముడు కొడుకులు కానీ, అన్నగారికి కానీ, తమ్ముడికి కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ. అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన చనిపోయినా కానీ ఆయన ఆశయాల సిద్ధాంతాలు బతికుండాలి అంటే నేను జ్ఞాపకం చేయడం అనేది అంటే ఇప్పుడు ఈవేళ ఆయన గురించి అలాగ వచ్చినప్పుడు రేపొద్దున మాలాటంలో కూడా చనిపోతాం కదా. ఎవడన్నా భూమి మీదకి వచ్చినప్పుడు బతుకుతాడా? మరి మాలాటోళ్ళ గురించి కనీసం పలకించోడు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు కుటుంబం మాట పక్కన పెట్టండి, కుటుంబం చేస్తే అది వేరేగా ఉంటుంది. కానీ నేను బత్తిన సుబ్బారావు గారి గురించి మాట్లాడిన ఆయన చరిత్ర తెలుసుకొని ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆలోచన చేస్తే బత్తిన సుబ్బారావు గారు లాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు రాజకీయాల్లో. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో అందరూ తుడిచిపెట్టిపోతే తెలుగుదేశం టైంలో ఆయన ముమ్మడివరంలో ఒకడు గెలిచాడు. 21 నియోజకవర్గాలకి ఒకే ఒక వ్యక్తి ఆ రోజుల్లో గెలిచారు. సామాన్యమైన విషయం కాదండి అది. అందుకే బత్తిన సుబ్బారావు గారు అంటే నేను చాలా అభిమానం. బత్తిన సుబ్బారావు గారి గురించి నేను ఎప్పుడూ వర్ధంతులు జయంతులు జరుపుతాను, ఎవరో పేదలకి ఏమిటి పంచుతాం, ఇవన్నీ ఆయన విధానాన్ని కొనసాగిస్తాం. వాళ్ళ అల్లుడు వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనతో పాటు పాల్గొనేవాడిని అంతే. అలాగే ఆయనే కాదు, కాంశీరామ్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, అంబేద్కర్ని అందరూ పెడతారు. కానీ జ్యోతిరావు పూలే కానీ, కాంశీరామ్ కానీ పెట్టి అక్కడ ఒక పార్క్లో ఎవరు చేసి అక్కడ గ్రంథాలయం తరలించడం మీ ఆలోచన విధానం అంటే ఏంటి అసలు? అంటే ఒకటండి, నాకు పూలే, అంబేద్కర్, కాంశీరామ్, గౌతమ్ బుద్ధుడు మందిరం పెట్టడం అన్నది ఈ స్టేట్లోనే, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేదు. క్వారీ మార్కెట్ సెంటర్లో తీసుకొచ్చాం. అది తీసుకురావడానికి కారణం ఏంటంటే నేను కాదండి, మా అబ్బాయి గీతాంస్ కాలేజీ నుంచి బీటెక్ చదివి బయటకు వచ్చాడు. ఈ కాన్సెప్ట్ చెప్పాడు అప్పుడు, ఇలా చేయాలన్నా రాజకీయాల్లో ఉన్నా కానీ మనం కాదు, మన పూలే, అంబేద్కర్, కాంశీరామ్, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక మంచి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అణగారిన వర్గాల గురించి, అంటరంతనాన్ని గురించి, ఇవన్నిటి గురించి బాగా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళని వాళ్ళ చరిత్రలు చెప్తూ కొన్నాళ్ళ పాటు ఆడికి పెళ్ళి అవ్వలేదు, నాకు అన్ని విషయాలు చెప్పేవాడు. తను చెప్పిన తర్వాత గంగాధర్ గారు అని ఎస్ఐ చేశారు కదండి, గంగాధర్ గారు, ఎలక్ట్రికల్ గంగాధర్ గారు, అయినా వీళ్ళు అందరూ కలిసి నాకు బాంసప్లో కూడా మీ సొంత పార్టీలోనే అప్పుడు వ్యతిరేకత కూడా వచ్చింది. అప్పుడు పార్టీలోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కాంశీరామ్ అన్నవాడు బహుజన్ సమాజ్ పార్టీకి ఒక పార్టీ అధినాయకుడు, అలాంటి వాడు విగ్రహం నువ్వు ఎలా పెడతావు అలాగని చెప్పి ఛానల్ 3 సంవత్సరాలు ఆగిపోయిందండి. ఎవరు రాలేదు ఓపెన్ చేయడానికి. బీఎస్పీ వాళ్ళే వచ్చి ఓపెన్ చేశారు తప్ప వీళ్ళు ఎవరు ఓపెన్ చేయడానికి ఇష్టపడలేదు అప్పుడు నాయకులు ఎవరు. అంటే ఈ భావాలు ఉన్నటువంటి దేశభక్తి భావాలు ఉన్న రాజకీయాల్లో కొన్ని విషయాల్లో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారని కొండబాబు
ఒకటి ఇబ్బంది పడడం ఏంటండి, నేను పూర్తిగా పూలే అంబేద్కర్, కాన్సీరామ్ పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్ ఒక ఆలోచన విధానం పూర్తిగా చదివినోడు కాదండి. కానీ మా అబ్బాయి చెప్పినటువంటి అంశాలు 5 సంవత్సరాల పాటు ఇందులో ఉండే. ఒకటి ఏంటంటే, ఏనుగు గుర్తు మీద ఈ రాష్ట్రంలోనే ఎప్పుడూ నెగ్గినటువంటిది, 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఏనుగు అంకరించడం అంటే చిన్న విషయం కాదు. అలా గెలిపించుకోగలిగాము అని అంటే ఒకరిని ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి గెలిపించుకోగలిగాం బీఎస్పీని అంటే ఆ ఆలోచన విధానం చెప్పినటువంటి మా అబ్బాయి. తను అప్పటికి కూడా అదే ఆలోచనలో ఉంటాడు. తను బాగా చదివాడు, రాజ్యాంగంలో అన్ని ఆర్టికల్స్ చదువుతుంటాడు. తన కొడుకును ఈ స్టేట్లో మంచి అంటే రోజు బైబిల్ చదువుతారు, ఖురానా చదువుతారు, ఇవన్నీ చదువుతుంటారు కదా. అలాగే తను ఏంటంటే రాజ్యాంగాన్ని బట్టి పడుతూ ఉంటాడు, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో బట్టి పడుతూ ఉంటాడు. వాళ్ళందరూ దేశభక్తి నాయకులు, దేశం కోసం పోరాడారు. మీకోసం ప్రాణించి జక్కంపూడి రామ్మోహన్ రావు బొమ్మ కూడా పెట్టారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఏమంటే ఒక మాట చెప్పమంటారా, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు లాంటి నాయకులు అంటే నా దృష్టిలో ఇప్పుడు జిల్లాలో లేరండి. ఈ స్టేట్లోనే అరుదుగా దొరుకుతారేమో నాకు తెలదు, ఈ జిల్లాలో లేరండి. ఎందుకంటే తను వాడుకుంటాడు మనిషిని, తను కూడా వాడుకుంటాడు, ఎలాంటి కార్యకర్తనైనా వాడుకుంటారు, కానీ వాళ్ళకు వాడుకోబడతాడు. మీకు అర్థమైందండి? అది ఎవరైతే ఎస్సీని ఎక్కువ మోటివేట్ చేసినాడు ఆయన, ఎస్సీల్లో ఎక్కువ శాతం మాలాంటి వాళ్ళు అందరిని కూడా అంటే వాళ్ళకి సత్తు ఉంది, వాళ్ళు పర్లేదు అనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఆయన. మరి ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని వాడుకున్న తర్వాత రాజమండ్రిలో స్టాండింగ్ కమిటీ చైర్మన్ అంటే చిన్న విషయం కాదు కదండి. అంతమంది ఉంటుండగా 44 వార్డులు, అప్పుడు 44 వార్డులో నన్ను కార్పొరేటర్ని చేసి స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేసి చేశాడు. నేను వందల వేల మందిని ఆయన పిలిపేటట్టు తీసుకెళ్ళేవాడిని. నేను ఎక్కడో ఉంటే నన్ను తీసుకొచ్చి తన పక్కన నిలబెట్టుకునేవాడు. ఇంటికి వెళ్ళినా కానీ తను ఎక్కడ కూర్చుంటే అక్కడ తీసుకెళ్ళేవాడు. రెండోది, పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకొని పనిచేసేవాడండి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే భజన చేసేవాళ్ళని చేస్తున్నారు. భజన కాదని కావాల్సింది, చేయికిరా భజన చేయికి అలా ఉండు, నీ భజన ఏంటో నాకు తెలిసిందే, నలుగురిని తీసుకురావు, నీ వెనకాల బండి మీద తీసుకురావు, నిర్మోహమాటంగా చెప్పగలిగే సత్తా ఉన్న దమ్మున్న నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆ కుటుంబంతో అన్యోన్య సంబంధం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొండబాబు దూరం ఉండడం ఏంటి? మధ్యలో ఎవరు ఏం చేయాలి? ఒక మాట చెప్పమంటారా, భర్త ఎవరో నాకు తెలియదండి, ఆయన ఎవరో నాకు తెలియదు. మార్గా నాగేశ్వరరావు గారు అబ్బాయి అనేది. మార్గా నాగేశ్వరరావు గారు మొదటి నుంచి తెలుసు, ఆయన టీడీపీలో ఉండేవారు. ఈఎఫ్ కూర్మారావు గారు, మార్గా నాగేశ్వరరావు గారు అప్పుడు ఆ మంచి నాయకులు అలా ఉండేవారు. ఈయన గురించి అంత పెద్దగా నాకు తెలియదు. కానీ శివరామ సుబ్రహ్మణ్యం గారు నన్ను పిలిచి ఉన్నమాట ముఖమే చెప్పేస్తున్నాను, నాకు ఇబ్బంది ఏం లేదు. పిలిచిన తర్వాత అయినా నేను ఎప్పటి నుంచో కుర్రోళ్ళప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మసిలినటువంటి వాళ్ళను. శివరామ సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున కాదు, ఎప్పటి నుంచో మేము బాగా దోస్తుగా ఉన్నాం. అయినా నన్ను పిలిచారు, కొండబాబు రా పార్టీలో రా, నేను కూడా. ఆయన ఇప్పుడు నేను ఏనుగు గుర్తు మీద ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆయన చెప్పుల గుర్తు మీద ఎమ్మెల్యే పోటీ చేశారు. నేను 10వ వార్డు కార్పొరేటర్ అయితే ఆయన 11వ వార్డు కార్పొరేటర్ చేశారు. నేను స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేస్తే ఆయన ఫ్లోర్ లీడర్ చేశారు. ఇలాగ ఆయనతో పాటు నేను కూడా వెళ్తూనే ఉన్నాను ఎప్పుడూను. రోషయ్య గారు ఉన్నారు, రోషయ్య గారు ఉన్నత స్థానంలో పెద్ద పదవి ఇచ్చారు, ఆయన స్థానంలో వెళ్ళారు. కానీ ఒకటేంటంటే ఆయన పిలిచిన తర్వాత నేను వెళ్ళనన్న తర్వాత మన జోషి గారు వాళ్ళు కూడా రండి అని తీసుకెళ్ళారు. సుబ్రహ్మణ్యం మీకు బాగా ఇదిగా ఉంటుంది కదా అని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు కాదన్నారు. నేనేమన్నా ఎప్పుడు కాదనలేదండి, వీళ్ళు కాదన్నారు. కాదన్న తర్వాత నన్ను రమ్మని దాకా ఉన్నారు, వచ్చిన తర్వాత కాదన్నారు. వస్తానన్న తర్వాత అప్పుడు నన్ను అవమానపరిచినట్టు కదా. అలాగని నేను భర్త గారి దగ్గరికి వెళ్ళి భర్త గారిని నేను వస్తున్నానండి అని చెప్పలేదండి. నేను బెస్రీ గారి దగ్గరికి తన భార్య దగ్గరికి వెళ్ళిపోయాను విజయవాడ, అక్కడ మాట్లాడాను.
మాట్లాడిన తర్వాత ఈ కానబోయిన సాగర్ అన్న ఆయన నా దగ్గరికి వచ్చారన్నమాట. ఏమంటే ఏంటంటే ఇలాగ ఎంపీ గారు మరి మిమ్మల్ని రమ్మన్నారు, వస్తే పార్టీలో మంచి స్థానం ఇస్తానన్నారు. అదే ఈయన చాలా చెప్పుకొచ్చారు. ఇంకా ఫ్రెండ్లీగా ఇప్పుడు ఉంటున్నాం అనుకోండి, అది వేరే సంగతి చెప్పారు. అలాగే మోహన్ రాజు గారి దగ్గర తీసుకెళ్ళారు. కానీ ఒకటేంటంటే తర్వాత కొద్ది అంటే మా అమ్మగారిని ఏదో రాజకీయంగా మాట వదిలేరు అనేటటువంటి తీసుకొచ్చారండి. నేను వాళ్ళ అమ్మగారిని నేను అనడం కాదండి, ఆవిడ నాకు ఆయన అన్నగారు అయితే ఆవిడ వదిన గారు. ఎప్పుడు కూడా ఆవిడ ఎంత గౌరవంగానే చూస్తాం. మేము ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మరియా ఏంటి మా ఆవిడ్ని, మరియా ఏంటి ఏం కూర ఉండవు దాలిగు రా అని సిడిఎస్ సెక్రటరీ చేసిందండి. వాణి అన్న అమ్మాయిని ప్రెసిడెంట్ చేస్తే ఈవిని 1400 సంఘాలకి సిడిఎస్ సెక్రటరీ చేసింది ఆవిడ. ఆవిడతో నాకు ఇదేదం కాదండి. కొంతమంది వ్యక్తులు ఆవిడకి అలాగే ఎక్కించి నన్ను 3 రోజులు నన్ను ఇరకాటంలో పెట్టి నన్ను బాహాటంగా స్టేట్మెంట్లు ఇస్తే అవి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నేను ఇవ్వలేదనేది అన్నాం, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి మరి పిల్లలు హట్ అయ్యారో ఏమయ్యారో తెలదు. వాళ్ళు కూడా ఒకసారి ఊళ్ళో రావటానికి వెళ్ళేదని పోలీస్ కేసు పెట్టి ఊరావతలు కుదిలేస్తే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను. నా అన్నగారి పిల్లలు ఎంతో వాళ్ళు అంతగానే భావించింది తప్ప వాళ్ళని ఎప్పుడు నేను వ్యతిరేకంగా చూడలేదు. కాకపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నదంటే రాజకీయంగా అవతల వెళ్తుంటారు, యువతలో ఒక గ్రూప్లో ఉన్నప్పుడు రాజకీయంగా మేము ఉంటాం. అంతేగాని వాళ్ళని ప్రత్యేకించి నేను దూషించడం, వాళ్ళని ఏదో ఇది చేయడం కానీ ఇంకోటి కానీ జరగలేదండి. సందర్భాలు వచ్చినప్పుడు మేము మాట్లాడుతుంటాం. మా అబ్బాయి మీద దాడి జరిగింది, అది ఏ విధంగా జరిగిందో తెలుసు. దానికి ఆడే రియాక్ట్ అయ్యాడు. కానీ నేను ఒక్క మాట కూడా ఎక్కడైనా మాట్లాడానేమో చూడండి. మా అబ్బాయి గోకర్ణ బస్ స్టాండ్లో మాట్లాడేటప్పుడు తన పోర్స్గా మాటలు వదిలాడు తప్ప నేను ఎక్కడైనా మా అబ్బాయి మీద దాడి జరిగింది, మా కోడల మీద దాడి జరిగింది. కార్పొరేటర్ అండి, పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఆ సమయంలో 3 వ్యక్తులు రౌడీ షీటర్లు వచ్చి తన మీద దాడి చేసినా కానీ నేను ఒక మాట కూడా మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. మరి వాళ్ళకి మరి తల్లినా నేను అన్నానన్న బాధ ఉంది. మరి అక్కడ అటు సైడ్ నుంచి ఏమన్నారన్నది ఆలోచించాలి కదా. వాళ్ళను ఆలోచించుకుంటా మరి మాట్లాడితే ఏముంటుంది. మేము ఉన్నత స్థాయిలో ఉన్నాం, వాళ్ళ కింద ఉన్నారంటే మాలటం అందరూ కార్యకర్తలుగా పనిచేయబట్టే కదా. ఆయన్ని ఓడిపోయిన సమయంలో వచ్చాను నేను ఆయనతోటి. బండి గుర్తప్పుడు కష్టపడి పనిచేసాం, ఆ పార్టీ కాకపోయినా కానీ. బండి గుర్తులో పోటీ చేస్తే ఎలా పనిచేసామంటే ఆ లెవెల్ వచ్చింది కదండి. చిన్నపిల్లలు ఇప్పుడున్న రాజే కానీ గణేష్ కానీ చిన్నపిల్లలు. మరి మేము ఎలా చేసాం? జక్కంపూడి ప్రకాష్ గారు ఆకుల షణ్ముఖరావు గారి దగ్గరికి వచ్చేవారు. ఆయన జక్కంపూడి ప్రకాష్ గారిని అడగమనండి, అదంతా తెలుస్తుంది. బండి గుర్తప్పుడు మేము ఎంత కష్టపడి పనిచేసాం ఆయన గెలిపించాలని ఎంత రాత్రి పోవాలనుకుంటా ఎంత మాకు అంత కోటేశ్వరులు ఏం కాదు, మాకున్న డబ్బుల్లో జోలో పెట్టుకొని కష్టపడి పనిచేస్తాం రామ్మోహన్ రావు గారి గురించి. ఆ తర్వాత మేము మా పార్టీలోనే ఉన్నాం, లాఠీ దెబ్బలు కొట్టడం ఇవన్నీ జరిగినాయి. అయినా ఆయనతోనే ఇప్పుడు వరకు రామ్మోహన్ రావు గారు నువ్వు మాట నేను అనలేదు, భవిష్యత్తులో అనుభవం నేను బతుకుంటుండగా ఎప్పుడన్నా అంటే మీరు నిలదీసి అడగచ్చు. రాజమండ్రిలో ఎంతోమంది ఎమ్మెల్యేలు నాయకులు అయ్యారు, కానీ ఒక సుబ్బారావు గారు, ఒక జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్న ఇది ఎవరో లేరు అనేది కొండబాబు ఆరాధిస్తాడు. మాస్ లీడర్ అనేది ఆయన మాస్ లీడరే, మన కొండబాబు మాస్ లీడర్ అనేది రాజమండ్రిలో ఎక్కువ అంటారు. దాని మీకు ఇప్పుడు రాజకీయం అంతా సెల్ ఫోన్లో రాజకీయం అండి. నిర్మాణం అనేది లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిర్మాణం అనేటటువంటిది ఇప్పుడు లేదు. జరిగేదంతా సెల్ ఫోన్ రాజకీయాలు. ఎవరన్నా నాయకులు రాబోయేటోడు వాళ్ళ దగ్గర పక్కన నుంచొని ఎలాగోలాగా తోసుకోనో లేకపోతే ఆన్లైన్లో అడుగో ఏదో పక్కన నుంచొని ఓ ఫోటో దిగేసి ఆ ఫోటో అలాంటి ఫోటోలు 20 ఫోటోలు లైన్ పెట్టి అన్ని వాట్సాప్లు నిండిపోయేలాగా ఫోన్ హ్యాంగ్ అయ్యేలా పెట్టేస్తున్నారు తప్ప నిర్మాణం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? ఆ పార్టీ ఈ పార్టీ అని నేను చెప్పట్లేదు. నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? ఉన్న రాజకీయాల్లో ఏంటి కబ్జాలు చేయడం, ఉన్న రాజకీయంతో సెటిల్మెంట్ చేయడం, ఇసుక దందాలు చేయడం, ఎవడన్నా అయితే 10 మంది ఏకమై కొట్టేయడం, ఇదే కదా, ఇదే రాజకీయం. పోనీ దాంతో మించిన రాజకీయం ఉందని చెప్పండి. తెల్లారులేసి జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకొని నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటం చేసింది ఎక్కడ? ఏ రాజకీయ నాయకుడు ఎలా చేశాడు చెప్పండి?
ఏ కుర్రోళ్ళు మా అంటే కుర్రోళ్ళని కాదు, మా సైజు రాజకీయవేత్తలుగా ఉన్నవాళ్ళు, నేను ఫస్ట్ కార్పొరేటర్ మేము, మా తర్వాత ఇంకోటి జరిగింది, మూడు ఎలక్షన్లు జరిగాయి. 3 ఎలక్షన్లను బర్రె కొండబాబు కనపడుతుంటారు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా. మిగతా వాళ్ళు ఎందుకు కనపడట్లేదు? ఎలక్షన్ అయిపోయింది, రెడీమెంటు, వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సెటిల్మెంట్లు, ఓ నాయకుడు వస్తే చుట్టూ ఫోటోలు దిగడం. ఇప్పుడు మోషన్ రాజు గారు మా ఇంటికి వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి ఒక 20 ఫోటోలు పెట్టడం కాదు కదా. నేను ఆయన అలాంటి వాళ్ళు కూడా క్వాలిటీ ఉంటే వస్తారు, మనిషి దగ్గర ఒక కెపాసిటీ ఉంటే వస్తారు. కానీ ఒకటి చెప్తున్నానండి, రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీని ఎక్కట్లేదు, కార్పొరేషన్ ఎక్కట్లేదు, ఎమ్మెల్యేని ఎక్కట్లేదు. నెగ్గించుకోవాలంటే దానికి ఎత్తుకు పై ఎత్తు మార్గాలు ఉంటాయి, ఖచ్చితంగా నెగ్గించేసుకోగలను. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, లేకపోతే రాజకీయాలు వదిలేస్తాను. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీని నెగ్గించగలను, ఆ దమ్ము ఉంది. ఎవరో మాట నిలబెట్టుకుంటారు. మాకు నిర్మాణం ఉంది, ఎత్తుకు పై ఎత్తేసేది ఉంది, సత్తా ఉంది, పని చేయగలం. మేము నెగ్గలేకపోయినా కానీ ఒక మాట, అలాగని మీరే నెగ్గొచ్చు కదా అంటే, మాకు డబ్బులు అంత సత్తా లేదు, మేము డబ్బులు అంత ఇది చేయట్లేదు. ఒక కార్పొరేషన్ కంటారా, అది ఇండిపెండెంట్గానే నెగ్గలం, కార్పొరేషన్కి పార్టీ పరంగానే నెగ్గలం, లేకపోతే ఎలాగైనా నెగ్గలం ఒక వార్డులో. కానీ రాజమండ్రి అంతటికి 50 వార్డులో 42 వార్డుల్లో ఎమ్మెల్యేగా నెగ్గాలంటే దానికి తగ్గ డబ్బు ఉండాలి కదండి. మేము ఎంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇలాగ అడ్డగోలుగా సంపాదించేసిన ఆస్తులు ఏమీ లేవు, కాలితే ఎంక్వైరీ చేసుకోమనొచ్చు. అంచేత కొంతవరకు మేము అలాగా ప్రజాసేవ చేసుకుంటూ మమ్మల్ని నమ్మిన కార్యకర్తను కూడా అలా ముందు తీసుకెళ్తూ చేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్కి వీళ్ళ ముగ్గురు తేడా ఏంటండి? రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళకి తేడా ఏంటంటే, ఇంకా మనం ఏమంటానికి కాదు కానండి, వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకోళ్ళెవరు, జగన్మోహన్ రెడ్డి గారు. తేడా అంటే ఏముంటుందండి, రాజశేఖర రెడ్డి గారు గుండె ఆపరేషన్ చేసేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఇదిగా ఉందో తెలుసు. ఒకటే ఎవరో చెప్పనవసరం లేదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ మంది ప్రజల్లో బతుకున్నాడు. ఆయన ఎక్కువ మంది ప్రజల్లో బతుకున్నాడు, ఎందుకంటే ఆయన యొక్క విధానం అది, తన తండ్రిని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన మరి అది నేను ప్రత్యేకించి చెప్పేది ఏం కాదు, పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడికి ఎదిగినోడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన విమర్శ కాదు, నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. పార్టీని నిర్మించినోడు ఆయన కాదు, పార్టీని నిర్మించినోడు ఎన్టీ రామారావు. నేను సొంతంగా పార్టీని నిర్మించి సొంతంగా పార్టీని నిలబెట్టుకుంటే అది వేరే సంగతి. పార్టీని నిర్మించినోడు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి పార్టీని ఓన్ చేసుకున్నాడు ఆయన. నేను లాలిన అన్నట్టు నేనేం మాట్లాడినాను, కానీ ఆయన ఓన్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2 వర్గాలు అయినది, అన్న ఎన్టీఆర్ అని ఇదని రెండుగా అయినాయి, కానీ ఈయన ఓన్ చేసుకోగలిగాడు, ఇది ఒకటి. మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వస్తే ఆయన పార్టీని ఆయన సొంతంగా నిర్మించుకున్నాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, ఏమండి, మళ్ళీ సీఎం అయ్యాడు, ఒంటరిగానే పోటీ చేశాడు. ఇప్పుడు 11 సీట్ల 10 సీట్ల 20 సీట్లు అన్నది కాదు, ఆయన ఒంటరిగానే ఇది చేస్తున్నాడు. ఇప్పుడు మరి ఆయన కూడా బీజేపీ వాళ్ళతోటో వీళ్ళతో అందరితో కమిట్ అయిపోయి 4-3 సిపిఎం వాళ్ళని కమిట్ చేసుకొని మరి ఆయన పార్టీ గెలవడానికి ప్రయత్నం చేసింది కదండి. ఒక్కడో సింగిల్గా వెళ్తున్నాడు, సింగిల్గా వస్తున్నాడు, సింగిల్గానే రాబోతున్నాడు, ఇంకోళ్ళ నవలను కలుపుకొని వెళ్ళట్లేదు. అంటే ఈ తేడా ఏంటన్నది, రాజశేఖర రెడ్డి గారు అయితే పార్టీ పెట్టి పార్టీని చేసేవాడు కాదు, కాంగ్రెస్ను ఓన్ చేసుకొని కాంగ్రెస్లో నిర్మాణాత్మకంగా ఎదిగినటువంటి ఆయన. పార్టీ అభిమానించి సీఎం ఇచ్చినటువంటి మనిషి. 2 సార్లు ఏకగ్రీవంగా అంటే స్టెప్ బై స్టెప్ నెగ్గేశారు 2 సార్లు, అది పార్టీని ఓన్ చేసుకున్నాడు. లాస్ట్ క్వశ్చన్, నియోజకవర్గాలు పునర్విభజన జరగడం వల్ల ఏమన్నా మంచిదా లేదా చెడ్డ, మీ అభిప్రాయం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నియోజకవర్గాలు విభజన చేసిన లేక రాష్ట్రం అంతా
రాష్ట్రం అన్ని చోట్ల కూడా రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు చేసిన అది మంచిదేనా ఆయన చెప్పాడు. ఆయనకంటే గొప్పడం కాదు కదండి. నియోజకవర్గాలు ఎంత కుదించి చేస్తే చిన్నోళ్ళు కూడా పోటీ చేసేంత అవకాశాలు ఉంటాయండి. చిన్నోళ్ళు పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. విభజించడం అనేది తప్పేం లేదు, మంచిదే అండి. అది ఎంత చిన్న నియోజకవర్గాలు అయితే అంత ఓ మధ్యతరగతి కుటుంబాలు కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.